ఎన్నిసార్లు చెప్పాలా నీకు? నువ్వు గదిలో ఉండగా మూసిన తలుపులతోనే వచ్చాను, నేను దర్శించాను, పాపాలు క్షమించి అధికారం ఇచ్చాను. అయినా షాపులకు వెళ్ళిపోతావా? నువ్వు లోకంలోకి వెళ్ళిపోతావా? దిగంబరంగా మారిపోతావా? ఆయన అడగాలి. ఆయన ఏమంటలా, ఆయన సైలెంట్గా ఉండి ఇదిగో కాల్చిన చేప ఉంది తిన్నానా అంటున్నాడు. ఆత్మలో మూలుగుతున్నాడు, కన్నీరు పెట్టుకుంటున్నాడు, కానీ వాళ్ళు మాత్రమే ఏమంటలేదు. ఇంత జరిగా కూడా ప్రభు మాట్లాడుతున్నాడు, పదండి లాజరు చోటుకి వెళ్దాం. అవసరం కాదు ప్రేమ. ప్రియ సహోదరి, ఈ పరిస్థితి నీదేనేమో. ఈ రాత్రి కొన్ని కష్టాలు, కొన్ని సమస్యలు పరిష్కారం కొరకు ఎదురు చూసి విసిగిపోయి అలిసిపోయి రోజంతా ఉండాలనిపించట్లేదా? ఇదివరకు చర్చి అని ఉండేవాడివి, ఇదివరకు పరిచర్య అంటూ పాస్తమ్మ దగ్గర ఉండేదానివి, తగ్గిపోయావు. ఎందుకో దేవుడి మీద కోపం వచ్చిందా? కార్యాలు జరగలేదని నిరాశ కలిగిందా? బిడ్డా, మీ సొంత నిర్ణయాలు మీ జీవితంలో యేసయ్య ఒక అద్భుతం చేయకుండా అడ్డుపడుతున్నాయి. కొన్నిసార్లు చాలా విచిత్రంగా ఉంటుందండి. కయ్యేను హేబేలు ఉదంతంలో కయ్యేను కోపగించుకుని అని రాశాడు కదా. ఇప్పుడు అడుగుదాం, మనం ఎవరి మీద కోపగించుకున్నావు? హేబేలు మీద, యేసు మీద? మరొక్క ఛాన్స్ ఈసారి మంచిగా వస్తా అనొచ్చుగా. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అవును ప్రభు అన్నాడు. మళ్ళీ అన్నాడు. అవును ప్రభు. 3 సార్లు అన్నాడు. చిరాకు వచ్చేసిందని పేతురికి. చెప్తున్నాను కదా, నీకు తెలుసు కదా. నాకు 3 సార్లు అడిగితే చిరాకు. ఒకసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను. నేను అంటున్నాను, నువ్వు అమ్మేసుకున్న ఓడికన్నా తక్కువగా కొంచెం వెళ్ళి సంఖ్యలు కానీ దూకి పారిపోయావుగా. 3 సార్లు అబద్ధం ఆడావుగా. పోనీ పునరుద్ధానం అయ్యాకని ఎదురుకి వెళ్ళావా? లేదు. ఆడోళ్ళన్న తెల్లగడ్డ సమాధికి లేక నువ్వు గదిలో తలుపులు తీలా? తలుపులు మూసి ఉండగానే గదిలోకి ప్రభు వచ్చిన, సమాధానం ఇచ్చిన, పాపాలు క్షమించి అధికారం కూడా ఇచ్చిన, మళ్ళీ చేపలకి వెళ్ళావు. ఒంటి మీద గుడ్డ సోయి లేకుండా సముద్రంలో పడి తిరుగుతుంటే ప్రభువే ఒడ్డుకొచ్చి నిలబడి కూడా నేను కోప్పడకుండా మరలా నీతో మాట్లాడితే, ఇది అర్థంగమంత అయ్యాక బట్టలు కట్టుకొచ్చి తప్పిపోయింది బాబయ్య అని దండం పెడితే, నాన్న నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అంటే, ఇప్పుడు చెప్పండి, ఎవరి మీద ఎవరు కోప్పడాలి? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? నువ్వు గదిలో ఉండగా మూసిన తలుపులతోనే వచ్చాను, నేను దర్శించాను, పాపాలు క్షమించి అధికారం ఇచ్చాను. అయినా షాపులకు వెళ్ళిపోతావా? నువ్వు లోకంలోకి వెళ్ళిపోతావా? దిగంబరంగా మారిపోతావా? ఆయన అడగాలి. ఆయన ఏమంటలా, ఆయన సైలెంట్గా ఉండి ఇదిగో కాల్చిన చేప ఉంది తిన్నానా అంటున్నాడు. ఆయన కోపడాలి, ఆయన మౌనం ఉన్నాడు. ఈ బాబు కోపడిపోతున్నాడు. పేతురు వ్యసనం పడి చికాకు పడి, ఎవరి మీద నువ్వు కోపడేది నాకు అర్థం అట్లా? ప్రభు మీద, దేవుడి మీద, నిన్ను దర్శించడానికి నీ వద్దకు దిగి వచ్చిన వాడి మీద, వెతుక్కుంటా నీ గ్రామానికి వచ్చిన వాడి మీద నువ్వు చిరాకు పడేదే. మార్తమంటే అలా చేసిన నువ్వు పడిందేనా? ఆమె నిలబడి కడిగేసి పారేసింది, ఏమో గత మోకాలు వేసింది. కానీ సబ్జెక్టు స్పిరిటు సేమ్ అదే. నా బాధ కూడా అదే. బాగా ప్రార్థన చేసేవాడు కూడా ప్రార్థన చూస్తూ లేనోళ్ళగానే మాట్లాడుతున్నాడు. ఈడి బతుకలా గడిచింది. కానీ ఒక సత్యం గుర్తుపెట్టుకోండి, ఇంత జరిగినా పోన్లే, బిడ్డలు బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, కొడుకుని కోల్పోయి తమ్ముడిని కోల్పోయి ఉన్నారు, పాపం లేదు బాధలు అంటున్నారులే అని ఆయన అస్సలు కోపగించుకోకుండా ఆత్మలో మూలుగుతున్నాడు, కన్నీరు పెట్టుకుంటున్నాడు, కానీ వాళ్ళు మాత్రమే ఏమంటలేదు. ఇంత జరిగా కూడా ప్రభు మాట్లాడుతున్నాడు, పదండి లాజరు చోటుకి వెళ్దాం. చేతులెత్తుకు స్తోత్రం చెప్పండి. అందరం కూడా హల్లెలూయా. ఈ రాత్రి ఒక మంచి మాట మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నువ్వు విసిగించినా, కోపపడ్డా, దేవుడి మీద వ్యసనపడ్డా, చిరాకు పడ్డా, అసలు ఇంటి దాకా రాకుండా అడ్డుపడుతున్నా, అడుగు ఎదరక వెయ్యనేయకుండా అడ్డంగా నిలబడిపోతున్నా, ఇంత చేస్తున్నా, ఎలాగైనా ఓపిక పట్టి బిడ్డల ఆశలు తీర్చాలి, వారు ఊకించిన దానికంటే అద్భుతం చేయాలని యేసు నిలబడి ఉన్నాడు. ఈ రాత్రి సభలో అలాంటి వాళ్ళు ఏ ఒక్కరున్నా సరే వాళ్ళ కోసం దేవుడు నిలబడతాడు, వాళ్ళ కోసం దేవుడు వచ్చాడు. లేదా నువ్వు పడ్డ చిరాకే, నువ్వు చాలా కోపంగా మాట్లాడినందుకు ఈ పాటికి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ప్రభు, కానీ వదల్లా. మార్త తనను కలిసిన చోటనే యేసునాడు, ఇంకా ఊర్లోకి రానివ్వట్లా.
తోచుకొస్తున్నాడు ప్రభు. రై పదండి, ఇక వెళ్ళి తెలమని ఎట్లా ఎక్కడ పెట్టారండి? వాళ్ళ చోట పెట్టా, పదండి అక్కడికి. వచ్చారు, అక్షరులు కూడా వెనకాల పడి వచ్చారు. అక్కడికి వచ్చాక ప్రభు ఆ రాయి తీసేయండి అన్నాడు. ఆమె ఆ రాయి తొలగించండి అన్నాడు. వెంటనే మార్త మళ్ళీ వద్దు, నీకు చెప్తున్నాను వద్దు. ఎందుకు బిడ్డ, నువ్వు మమ్మల్ని అర్థం చేసుకో. మా తమ్ముడు అలాగా ప్రాణం లేకుండా ఒక శవంగా, ఒక కట్టెగా, విగత జీవిగా పడుంటే చూడలేకపోయాం. గుండె తరుక్కుపోయింది మాకు. మా కళ్ళ ముందే చలాగా తిరిగే పిల్లాడు వాడినట్టు శవంగా చూడలేకపోయాం. ఇప్పుడు ఏకంగా 4 రోజులు అయిపోయింది. కుళ్ళుపోయి శవం వాసన వస్తుంటుంది, పురుగులు పడుతుంటాయి. మా తమ్ముడిని మేము అలా చూడలేము, మా వల్ల కాదు. నువ్వు మా గాయాలు రేపుతున్నట్టున్నావు, వద్దు, కంపు వచ్చేస్తుంది. మార్తా నమ్మితే దేవుని మహిమను చూస్తామని చెప్పలేదా? నువ్వు ఆగలగా. మేము పిలిచినప్పుడు రాలేదు, ఎదురు చూసినప్పుడు రాలేదు, చచ్చిపోయినా రాలేదు. ఇప్పుడు వద్దంటే పోవట్లేదు. అసలు యేసుప్రభు మాకు అర్థం అవ్వట్లేదు. ఇది ఒక్కటి కరెక్ట్, నీకు ఆయన అర్థం అవ్వలేదు. ఆయన మీద భక్తి ఉంది, విశ్వాసం ఉంది, ఇంటికి పిలిచావు, భోజనాలు పెట్టావు, మర్యాదలు చేసావు, ఖర్చు పెట్టావు. కానీ నీకు దేవుని ప్రేమ అర్థం కావాలా, దేవుని మార్గం అర్థం అవ్వాలా, దేవుని విధానం అర్థం కావాలా. అందుకని 103వ కీర్తన 7వ వచనంలో మోషే గురించి మాట్లాడుతూ, ఆయన మోషేకు తన మార్గమును బయలుపరిచాడు. 40 పగళ్ళు 40 రాత్రులు అలా 2 సార్లు కొండ మీద కూర్చోబెట్టుకొని ముఖాముఖిగా మాట్లాడి, వాగ్దాన దేశంలో భూమి రాసి ఇచ్చాడా, వెండి బంగారం ఇచ్చాడా? ఏమిచ్చాడు మోషేకి? మోషేకి తన మార్గమును బయలుపరిచాడు. దేవుని రూటు కరెక్ట్గా అర్థమైపోయిందండి మోషేకి. ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు క్లియర్గా తెలిసిపోయింది. క్రైస్తవ్యానికి వచ్చిన సమస్య అదే. యెహోవాను ఎరుగుదువా? ఎరుగుదును. ఆయన మార్గం ఎరుగుదువా? ఆ రూట్ దొరకలేదు సార్. ఇంకా మోషేకి దొరికింది కరెక్ట్గా. ఆయన కోపం వస్తే ఎట్టా ఆపాలో తెలుసు. ఆయన రానంటే ఎట్టా బతిమాలుకోవాలో తెలుసు. ఆయన చంపేస్తానంటే ఆ ఉగ్రతను ఎలా ఆపాలో తెలుసు. తనకే బహుమతులు ఇస్తానంటే వద్దని ఎలా చెప్పుకోవాలో తెలుసు. ఆ రూట్ తెలిసిపోయింది మనోడికి. ఈ రాత్రి ఒక మంచి మాట చెప్తున్నాను మీకు శ్రద్ధగా. ఒక మొదటి మాట ఏంటంటే, నీ జీవితంలోకి అద్భుతం చేయాలని యేసు వస్తే నీవే అడ్డుకుంటున్నావు, నీవే రానివ్వట్లేదు. నీ తెలివి, నీ వాదాలు, నీ తర్కం, నీ లాజిక్లు, నీ పాయింట్లు రాట్లా ప్రభు అయిపోయాడు. అయితే నీకు ఒక శుభవార్త. నీ అవిశ్వాసం వల్ల, నీ తిరుగుబాటు వల్ల, నీ లాజిక్ల వల్ల, తర్కాల వల్ల, మాటల వలన యేసు అడుగు ముందుకు వేయలేదు. కానీ వెనక్కి తిరగలేదు, నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నీకు చెయ్యను ఉద్దేశించిన అద్భుతము చేసే వెళతాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. సరే, ఏం చేస్తాడు? అట్ట చేస్తాడు, అట్ట పెట్టు, పదా. సమాధి కాడికి వచ్చారు. రాయిని పొరలించండి అన్నాడు. వద్దు ప్రభు, కప్పు వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఒక సమస్య ఉంటుంది. మనం ఏం చేస్తామంటే దాంతో పడి 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 ఇసుకొచ్చి వదిలేస్తాం. దేవుని చిత్తానండి, మరి ఆయన చిత్తమండి, మరి ఆయన ఇంకా ఇక అంతే. ఏమంటామంటే, వద్దులయ్యా, ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నాం. సమాధి చేసేసాం, రాయి పెట్టేసాం, పొర్లించటం కష్టం, తీసినా వచ్చేది నష్టం, కుళ్ళు కంపు. వద్దు. చాలాసార్లు కొన్ని బాధలు, కొన్ని కష్టాలు, కొన్ని సమస్యలు పడి పడి మనం ఏమంటామంటే, ఇంకా చాలా, దాన్ని అట్లా క్లోజ్ చేసాం. దయచేసి మరలా ఆ ఫైల్ ఓపెన్ చేయొద్దు, ఇక మా వల్ల కాదు, ఇప్పుడే మర్చిపోతున్నాడు కొత్తగా, ఇక మళ్ళీ వద్దా, వదిలే. యేసుప్రభు అంటాడు, వినండి సీరియస్గా ఈ మాట, నువ్వే ఫైల్ క్లోజ్ చేసావో దాన్ని ఓపెన్ చేయమని మాట్లాడుతున్నాడు రాత్రి యేసుప్రభు. ఇక ఎప్పు రాదు, ఇక డబ్బులు ఇవ్వడు, ఇక ఈడు మారడు, ఈడు మళ్ళీ సంఘానికి రాడు,
ఇక మళ్ళీ ఈ పరిచర్య ఉండదు, ఇక మళ్ళీ ఈ ఆరోగ్యం రాదు. ఇక సరిపెట్టేసుకొని ఒక ఫైల్ క్లోజ్ చేసావు నువ్వు. ప్రభు మాట్లాడుతున్నాడు, ఓపెన్ చేయి. వద్దు, కంపు దాన్ని కలిగితే మళ్ళీ గాయం అయిపోద్ది. ఇప్పుడెప్పుడే మర్చిపోతున్నావు, మెల్లిగా అప్పులు తీర్చుకుంటున్నావు, మెల్లిగా బయటపడ్డావు. మళ్ళీ అని గుర్తు చేయొద్దు. ఆడు కనపడితే నా బీపీ వచ్చేది. పర్లేదు, ఓపెన్ చేయి. కలిగితే కంపది, వద్దు, నువ్వు ఓపెన్ చేయి. పురుగులంతా మేము చూడలేవు, నువ్వు ఓపెన్ చేయి. నువ్వు 100 చెప్పు, ఆయన అదే మాట అంటున్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ డైలాగ్, వెళ్ళిపోతాం. ఇక నీ మాటకి వెళ్ళవాలా, ఆయన మాటకి వెళ్ళవాలా? కొంచెం గట్టి చెప్పు. మీకేమంటే చెప్తారు, కడుపు మండిపోయింది, ఇక్కడ దెబ్బ కొట్టాడాడు మమ్మల్ని, వాడు సొమ్ము తిన్నాడాడు, కొంపలు ముంచాడాడు, మమ్మల్ని ఇట్లా చేశాడు. నీకే పడితే తెలుసుద్ది బాధ. కెలకొద్దా ఫైలో, ఇప్పుడెప్పుడు మర్చిపోతున్నాం. వద్దగా ఇందాక ఇంటికి రాకుండా ఆపింది, ఇప్పుడు సమాధి తెరవకుండా. అసలు మార్తమ్మంటేనే ఆపటమే బేబాత్సం ఉంది. నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చోకుండా వంట చేసుకుంటే కూడా అంత బాధ కలలేదు, కానీ అసలు ఆయన కార్యాలు చేయకుండా ఆపుతున్నావు ఏందమ్మా? నీ భక్తి మండిపోను. నీకు ఇన్ని ప్రత్యక్షతలా, నీకింత థియాలజీయా, నీకింత సబ్జెక్టా? దీనివల్ల ఏం చేస్తున్నావు? యేసు ప్రభుని అడుగు ముందుకు ఏం ఇవ్వడం లేదు, నువ్వు ఫైల్ ఓపెన్ చేయని ఇవ్వట్లేదు, వద్దంటున్నావు, ఆపేయమంటున్నావు. ఒక మంచి మాట చెప్పనా? హలో, ఒక మంచి మాట చెప్పనా? నువ్వు ఏకీపించట్లేదని, నువ్వు సహకరించట్లేదని, తాను అనుకున్నట్టుగా నువ్వు లేవని, తన మాటకు లోపడట్లేదని ప్రభు నిన్ను వదిలేయవలసి వస్తే ఎప్పుడో వదిలేయాలి. ప్రియ తమ్ముడా, చెల్లెమా, అన్నయ్యక, నీ బుద్ధి కన్నా, నీ భావజాలం కన్నా, నీ కోపం కన్నా, నీ చికాకు కన్నా, నీ సమస్య కన్నా, నీ ఆవేదన కన్నా మించిన ప్రేమ ఎదురు చూస్తా ఉంది. అవునా? యేసయ్య ప్రేమ గురించి భక్తులు ఎన్నో మాటలు రాశారు, పాడారు. ఒక పదం నాకు చాలా ఇష్టమైంది ఆ మధ్యకాలంలో. ఆయన అంటాడు, నన్ను పోనివ్వని ప్రేమ వెదకుచున్నది ప్రేమ. నాకు ఎప్పుడో చిరాకు వచ్చేసింది, వెళ్ళిపోదామన్నాడు. ఈ సేవ వద్దు, ఈ క్రైస్తవ నాకు మెంటలు వచ్చేసింది. కానీ ఆయన ప్రేమ నన్ను పోనివ్వట్లేదు. ఆ పదం నన్ను కొన్ని రోజులు పట్టుకొని వెంటాడింది. నన్ను పోనివ్వని ప్రేమ. వదిలేద్దాం అనుకున్నా, వెళ్ళిపోదాం అనుకున్నా, వెళ్ళమట్లా, వెంట పడుతుంది, పరిగెట్టుకొస్తున్నాడు, ఎటు పడితే అటు అడ్డు పడుతున్నాడు. ఆయనకి ఏం అవసరం? అవసరం కాదు, ప్రేమ. ప్రియ సహోదరి, ఈ పరిస్థితి నీదేనేమో. ఈ రాత్రి కొన్ని కష్టాలు, కొన్ని సమస్యలు పరిష్కారం కొరకు ఎదురు చూసి విసిగిపోయి, అలిసిపోయి వదిలేసా. ఇంకా మా కర్మను భాష మాట్లాడావో, తలరాతని భాష మాట్లాడావో, దేవుని చిత్తమని మాట్లాడావో, దేవుడే కృప చూపొద్దు ఇంకేమన్నా అడుగుతావులేండి. ఇక మా దరిద్రం ఇంతేనా నన్ను పక్కన పెట్టేసావో. ఈ రాత్రి ఒక మాట నీకు వినబడుతుందా లేదా? నీవు క్లోజ్ చేసిన ఫైల్ను ఓపెన్ చేయమని, ఒక అద్భుతం చేస్తానని, అందులోంచి కుళ్ళు కంపు రాదని, పురుగులు రావని, శవము కాదని, ఒక నూతన అద్భుతం చేస్తానని దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు సహకరించకపోతే ఎంత అయితే నువ్వు అప్పగించుకుని నీకు ఎన్ని చేస్తానా? నువ్వు చిరాకు వచ్చి ప్రార్థన మానేసావు. అసలు భక్తి వరస తప్పేసింది. ఆడిగీడుకు ఉపయోగపడుతున్నావు కానీ పొద్దున్న లేచి మోకాలు లేచి అలవాటు పోయింది, బైబిల్ చదివి అలవాటు పోయింది. నీ ఒరిజినల్ ఇది కాదు. నువ్వు బాల్యము నుండి దేవుని కృపలో పెరిగిన వాడివే, వాక్యములో ప్రార్థనలో పెరిగిన వాడివే, పరిచయంలో పెరిగిన వాడివే. ఎక్కడో నీకు దెబ్బ తగిలి నువ్వు అట్ట అయిపోయావు. నువ్వు ఉద్దేశపూర్వకంగా చెడిపోయినడివి, భక్తిహీనుడివి, బలహీనుడివి కాదని నీ మనసు ఎరిగిన దేవుడు ఆ ఆరంభము నుండి లాజరును ప్రేమించినట్లుగా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నీ కోసం వచ్చాడు. అక్కలిద్దరు అడ్డొచ్చినా, సమాధి రాయి అడ్డొచ్చినా యేసు నిన్ను చూడాలని కోరుకుంటున్నాడు. నిన్ను బయటికి రప్పించాలని ఆశపడుతున్నాడు. ఏది ఆపలేదు యేసు ప్రేమని. యేసు ప్రేమని ఏది ఆపలేదు.
యేసు ప్రేమను నీ అవిశ్వాసం ఆపలేకపోయింది. యేసు ప్రేమను నీ వ్యతిరేకమైన వాదాలు ఆపలేకపోయినాయి. యేసు ప్రేమను నీ కోపం ఆపలేకపోయింది. యేసు ప్రేమను నీ అపనమ్మకం ఆపలేకపోయింది. యేసు ప్రేమను బండరాయి ఆపలేకపోయింది. ఇన్ని దాటుకొని ఈ రాత్రి నీ దేవుడికి వస్తున్నాడు. దేవుడు నీ కుటుంబంలోకి వస్తున్నాడు, నీ సంఘములోకి వస్తున్నాడు, నీ పరిచయంలోకి వస్తున్నాడు. ఇది జరగదనుకున్నావు, ఇది క్లోజ్ అయిపోయింది అనుకున్నావు. దేవుడు ఆ రాయి పొలిపించి సమాధిని తెరిపించి నీ స్వాస్థ్యమును మరలా నీకు రప్పించడానికి సర్వశక్తియు మిక్కిలి కృప కలిగిన వాడు నీ ముందు నిలబడి ఉన్నాడు. సహకరించని వారి వద్ద ఎంత అద్భుతమైతే, బిడ్డ నువ్వు సహకరిస్తే నీ జీవితం ఎట్లుంటుంది నాన్న? ఒకవేళ ఈ గ్రౌండ్లో నువ్వు లేకపోవచ్చు, ఎక్కడో ఉండి వాక్యాన్ని వింటున్నావేమో ఆన్లైన్లో, నీ ఉన్న చోటే మోకరించి ఒక్కసారి, నీ ఉన్న చోటే ఎస్ ఐ యామ్ సారీ అని ఒక్క మాట చెప్పు. లార్డ్ ఐ యామ్ సారీ అని ఒక్క మాట చెప్పు. అద్భుతాలు చేయడానికి యేసయ్య మంచి ఇంట్రెస్ట్ మీద ఉండి నీ దగ్గరికి వచ్చాడు. ఆమేన్. మా బిడ్డల జీవితాల్లో ఏ కష్టం ఉందో నాకు తెలియదు, ఏ దుఃఖం ఉందో నాకు తెలియదు. దైవజనుడా, నీ హృదయం ఎందుకు పగిలి రోధిస్తున్నామో నాకు తెలియదు. కానీ ప్రభు వచ్చి నిలబడ్డాడు. ప్రభు వచ్చి నిలబడ్డాడు. సంఘ బిడ్డల విషయంలోనా, గ్రామం విషయంలోనా, నీ కడుపును బిడ్డినటువంటి శరీరమైన బిడ్డల విషయంలోనా, ఆర్థిక విషయమా, అనారోగ్యం, ఏది కొనకరిస్తుంది. ఇంక పోనండు ప్రభా, ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నాయి, ఇంక పోనండి, వద్దు. నీవు కోల్పోయిన సమస్తాన్ని నీకు తిరిగి తెచ్చి ఇవ్వడానికి యేసుక్రీస్తు నీ ముందుకు వచ్చి నిలబెట్టు. కోల్పోయింది ఆరోగ్యమా, కోల్పోయింది ఆర్థికమా, కోల్పోయింది ఆనందమా, కోల్పోయింది ముఖ్యమైన కుటుంబ సంబంధమా, దేవుడు తిరిగి ఆ అన్నయ్యనో, చెల్లినో, అక్కనో, తల్లినో, నాన్ననో కలప కలిగిన ఒక అద్భుతమైన ప్రేమ గల దేవుడు. You know, God is a God of restoration. దేవుడు తిరిగి సమకూర్చే దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. క్రమం కాకపోయినా, తెలివి తక్కువతనమైనా వేరవ్వాలనుకున్నాడు, సంఘం కడతాం అనుకున్నాడు, పరిచయం చేద్దాం అనుకున్నాడు, ఎరువు తెచ్చాడు, గొడ్డలి యోర్దాను చెట్టుకి ఎక్కాడు, కొట్టుకుంటున్నాడు, గొడ్డలి పడిపోయింది యోర్దానులో. పిచ్చి పట్టినట్టు ఏడుస్తున్నాడు. అయ్యా అది నాది కూడా కాదయ్యా, పోన్లేరా అంటే మన ఇంట్లో కొట్టలే పడేసాడేమో, పోన్లే క్షమించేద్దామని తెలిసి అనుకున్నాడు. కాదయ్యా, నీకు చెప్పకుండా తెచ్చానయ్యా, వేరొకటిదయ్యా. అయ్యో అవునా, దేవుడు మాట్లాడుతున్నాడు. బుద్ధిహీనత వల్ల, తెలివి తక్కువ వల్ల, అక్రమం వల్ల, అవిధేయత వల్ల, తిరుగుబాటు వల్ల, అక్రమం వలన ఎవడేది పోగొట్టుకున్నా తిరిగి తెచ్చే అవకాశం ఒకటే ఉంది. నింగికి నేలకు మధ్యలో ఒక లేత కొమ్మ కోయబడాలి, ఒక పచ్చి కొమ్మ కోయబడాలి. ఆ కొమ్మ స్వభావం ఏంటి? లేత కొమ్మ నేలలో మునగదు. గొడ్డలి స్వభావం ఏంటి? మునిగిపోద్ది. మునిగిపోయిన గొడ్డలి కోసం తన సహజ స్వభావమైన తేలవలసిన కొమ్మ కూడా మునిగిపోయింది. ఆకాశానికి భూమికి మధ్య కోయబడిన కొమ్మ, వధించబడినటువంటి ఆ కొమ్మ, నీకు తెలుసు, భూమి ఆకాశాల మధ్యలో నరకబడిన లేత కొమ్మ, జబ్బు లేని ఆ పచ్చి కొమ్మ నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన యోర్దానులోకి వెళ్ళారు, ఆ మరణంలోనికి వెళ్ళారు. గొడ్డలంటే నీవు నేను మునుగుతాం, ఆయనకి మరణమే లేదు, కానీ నీకోసం మరణంలోకి వెళ్ళాడు, మృత్యులోకి వెళ్ళాడు. మనమంటే చచ్చిపోయాం, ఈయన కూడా చచ్చిపోయాడు ఏంటి అనుకున్నారు. కానీ ఆ గొడ్డల్ని తేవడానికే వెళ్ళాడు ఆయన. చూస్తున్నంత శబ్దంలోనే నేలలో బుడబుడ శబ్దం అవుతుంది. ఏంటని చూస్తే ఆ పచ్చి కొమ్మ ఆ గొడ్డలు తీసుకొచ్చింది. ఆడు బిత్తరపోయి కంగారుగా చూస్తుంటే ఎలీషా అంటాడు, ఏంట్రా, నీవు అడుగు ముందుకేసి నీ గొడ్డలు తీసుకో. ఈ రాత్రి ఒక దైవ సేవకుడిగా నా దగ్గరే ప్రత్యేకతలు, గొప్పతనాలు, మహిమలు లేవు, కానీ మహిమ కలిగిన దేవుడు నేను నమ్ముకున్న దేవుడు, కార్యములు చేసే దేవుడు నేను నమ్ముకున్న దేవుడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీ అద్భుతం అనండి. నువ్వు పోగొట్టుకున్న గొడ్డలి, నువ్వు పోగొట్టుకున్న ఆస్తి, నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యం, నువ్వు పోగొట్టుకున్న ధైర్యం, నువ్వు పోగొట్టుకున్న బిడ్డలు, నువ్వు పోగొట్టుకున్న సంఘం ఎక్కడని తెలుసా? ఒక్క అడుగు దూరంలో ఉంది. ఒక్క అడుగు దూరంలో ఉంది.
ఈ లేత కొమ్మ, ఈ పచ్చి కొమ్మ, ఈ జబ్బు లేని కొమ్మ, తెగులు లేని కొమ్మ, ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడి కోయబడిన కొమ్మ, నీవు కోల్పోయిన సమస్తాన్ని మళ్ళీ పైకి తేవడానికే యోర్దానులోకి వెళ్ళాడు, నదిలో ప్రవాహంలోకి వెళ్ళాడు. కొట్టుకుపోతున్న ప్రవాహంలో గొడ్డలి కొట్టుకుపోక ముందే దాన్ని పట్టుకున్నాడు, పైకి తెచ్చాడు. నువ్వేం డబ్బులు ఒకవేళ తెప్పలు పడక్కర్లా, ఒక్కడుగు ముందుకేసి నీ గొడ్డలు నువ్వు తీసుకో. నిన్నేం అడగట్లేదు ఆయన. చచ్చిపోయాడు అనుకున్న తమ్ముడు నీ ముందే ఉన్నాడు, జారిపోయింది అనుకున్న గొడ్డల నీ కళ్ళ ముందే ఉంది. నేను మా సంఘంలో రెగ్యులర్గా చెప్పే ఒక డైలాగ్ ఉంది, మీకు చెప్తాను వినండి. ఏది మన చేతిలో లేదు, అలాగని ఏది చేయి దాటిపోలేదు. కారణం ఏంటంటే అన్ని ప్రభు చేతిలో ఉన్నాయి. ఆ ప్రభు మన గుండెలో ఉన్నాడు. ఏది మిస్ అవ్వదు, ఛాన్స్ లేదు మనం పెట్టారా. భూమి మీద ఏ మనిషి అయినా, నేనైనా ఎన్నో కోల్పోయాను, ఎన్నో దెబ్బలు తిన్నాను, ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు. పోనీ అనుకుంటే ఎప్పుడో పోయి ఉండేవాళ్ళం. పోనివ్వని ప్రేమ, పోనివ్వని ప్రేమ. ఫైల్ క్లోజ్ చేసేసిన, ఇంకా చాలా నా దరిద్రంలే, నా కర్మలే అనుకున్నాను, తలరాత అనుకున్నాను. దేవునికే నా మీద కనికరం రాకపోతే ఇంకెవరి దగ్గర చెప్పుకుంటానులే అనుకున్నాను. కానీ నేను అనుకున్నప్పుడు రాలేదు, కానీ నా కొరకు వచ్చాడు. నేను పిలిచినప్పుడు రాలేదు, కానీ తన ఏర్పాటును బట్టి వచ్చాడు. మరిచిపోదాం అనుకున్న తమ్ముడిని మళ్ళీ తీసుకొస్తానంటున్నాడు. జారిపోయిందనుకున్న గొడ్డల్ని తీసుకొచ్చి చేతిలో పెడతానంటున్నాడు. ఒక్క ప్రశ్నే 2 చేతులు జోడించి అడుగుతున్నాను, ఇంకా ఆయన అక్కడే ఆపుతావా? నీ తెలివితో, నీ ఆర్గ్యుమెంట్తో, నీ కోపంతో, నీ చికాకుతో, నీ ఆవేశంతో ఆయన ఊరి బయట ఆపుతావా? ప్రత్యక్షతలు ఉన్నాయి, ఆపుతున్నావా? ఆ మాట నాకు ఎంతో దుఃఖం. యేసు ఇంకను గ్రామంలోనికి రాక మార్త త్వరను కలిసిన చోటనే ఉండిపోయాను. నీ జీవితంలో ప్రభు నీ ఇంట్లో, నీ సంఘములో, నీ హృదయంలో ఇప్పటికి ఎన్నో కార్యాలు చేయాలి. నువ్వే రానివ్వట్లా. నిన్నటి దాకా రాలేదన్నావు, కానీ ఇప్పుడు నువ్వు రానివ్వట్లేదు. యేసయ్య మీద కోపం వచ్చిందా? నీ కన్న తండ్రి నాన్న నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు రాత్రి. అది అవిశ్వాసమా, కోపమా, చికాక, నిరాశ? ఒక దేవుని సేవకుడిగా దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుండగా మిమ్మల్ని బ్రతిమాలి మరి చెప్తున్నాను, అది చికాకో, అవిశ్వాసమో, కోపమో, దాన్ని అట్లా పక్కన పడే రాని ప్రభుని. పోనీ రాని ఏం చేస్తాడో చూడు. తీరా సమాధి దగ్గరికి వెళ్ళారు. లాజరు బయటికి రా అన్నాడు. నాకు చాలా దుఃఖమయ్యే మాట కూడా చెప్తాను అయ్యగారులో, నా మాట వినండి. లాజరు బయటికి రా అంటే 100 మాటలు చెప్పినా వీళ్ళు వినలేదు, కానీ ఒక్క మాట కాడ వచ్చాడండి. ఎవరినై అనిపించుకున్నారా? ఆడు ప్రాణం లేదో కుళ్ళిపోతున్నాడు అన్నావే, అడే మాట విన్నాడే. ఒక్క మాట, లాజరు బయటికి రండి, పరిగెత్తుకొచ్చేసాడు. వాడు కోల్పోయామనుకుంటున్నావు, వాడు చచ్చిపోయాడు అనుకుంటున్నావు, ఇక ఇది మనకు దక్కదు అనుకుంటున్నావు. అది కూడా వస్తుంది, కానీ యేసయ్య మీద పోయిన ప్రేమ నీకు రావట్లేదు కదా. అంతసేపు మళ్ళీ ప్రార్థన చేయాలనిపించట్లేదా? మునుపట్లాగా ఆరాధన చేయాలనిపించట్లేదా? మునుపట్లాగా పరిచర్లో సహకరించాలనిపించట్లేదా? మునుపట్లాగా మందిరంలో రోజంతా ఉండాలనిపించట్లేదా? ఇదివరకు చర్చి అని ఉండేవాడివి. ఇదివరకు పరిచర్య అంటూ పాస్టమ్ దగ్గర ఉండేదానివి. తగ్గిపోయావు. ఎందుకో? దేవుడి మీద కోపం వచ్చిందా? కార్యాలు జరగలేదని నిరాశ కలిగిందా? బిడ్డ, నీవు నేను అనుకున్నప్పుడు రాకపోవచ్చు, అనుకున్న కార్యం చేయలేదని బాప్తిసం ఇచ్చి యోహాను లాంటి గొప్పవాడికే నిరాశ కలిగింది నాన్న. అలాంటి వాడికే సందేహం వచ్చింది. మనం ఏ పాటోళ్ళం? సందేహం వస్తే వచ్చిందిలే. ఈ రాత్రి దేవుడు నీ మీద జాలిపడి
నీ ప్రశ్నలు, నీ అవమానాలు, నువ్వు అడ్డుకోవటం, నీ నిరసన, నీ చికాకు, నీ కోపం, నీ వ్యసన పడటం, ఇన్నిటిని తట్టుకొని ఓపిక పడి నువ్వు సహకరించకపోయినా నీ ప్రేమ ఎక్కడ పాతి పెట్టబడిందో, నీ ఆశలు ఎక్కడ సమాధి అయిపోయినాయో, నీ ఆనందం ఎక్కడ గోతులక పెట్టబడిందో అక్కడి దాకా వచ్చాడు. హీఈస్ ఆస్కింగ్ యూ టు రీఓపెన్ ద ఫైల్ అగైన్. ఆ తలుపులు తెరవు అని ప్రభు మాట్లాడుతున్నాడు. నేను అంటున్నాను, నీకు ఇష్టం లేదు. నేను అంటున్నాను, నీవు చూడలేవు. కానీ ప్రభు ఏదో చేస్తానన్నాడుగా. పోని చేయని. లాజరు బయటికి రా అని పిలవగానే కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడి ఉన్న లాజరు వచ్చి యేసు ముందు నిలబడ్డాడు. బిడ్డలారా, మీరు కోల్పోయిన సమస్తం, ఆనందం, సంతోషం, స్వాస్థ్యం నీ ముందుకొచ్చి నిలబడే ఒక రోజు ఉంది. ఏంటి గ్యారంటీ? యేసయ్య గ్యారంటీ, ఆయన మాటే గ్యారంటీ. నేనేమో జోస్యాలు జాతకాలు చెప్పేవాడిని కాదు, దేవుని వాగ్దానాన్ని ప్రకటించే సేవకుని. మాట తప్పని మహిమ గల దేవుడు, రోషం కలిగి వాగ్దానం నెరవేర్చుకున్న దేవుడు, నేను చేస్తానంటే చేసే దేవుడు. దేవుని గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం ముందుకెళ్తే 12వ అధ్యాయంలో యేసు ప్రక్కన లాజరు కూర్చొని ఉన్నాడట. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. గట్టిగా. యేసు పక్కన లాజరు ఉన్నాడు. లేడు అనుకున్నవాడు, సచ్చాడు అనుకున్నవాడు, పురుగులు పడ్డాడు అనుకున్నవాడు, తిరిగి రాడు అనుకున్నవాడు, కంపు కొడతాడు అనుకున్నవాడు కూర్చున్నాడు.